హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈరోజు నర్సరీ మేళాలో మా వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ కొంతమంది కలిసామండి. ఆ వీడియో మీకోసం. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు దుర్గా శిరీష. మీరు ఏ గ్రూప్ నుంచి వచ్చారు? సిటీజీ 3 నుంచి. వెరీ గుడ్. ఓకే, ఆ గ్రూప్ వల్ల మీకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయండి? చాలా ఉన్నాయి. సిటీజీ 3 లో జాయిన్ అవ్వడం వల్ల ఫస్ట్ నర్సరీ మేళా ఫ్రీ. ఓకే, మా ఫ్యామిలీ అంతా వచ్చాము. అండ్ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆకాకర, పెన్సిల్ దొండ, నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ లో స్ట్రాబెరీస్ అవన్నీ ఉన్నాయి. స్ట్రాబెరీస్ కూడా ఇస్తున్నారండి. ప్రౌడ్ ఆఫ్ ద సిటీజీ మెంబర్ అయినందుక వెరీ థ్యాంక్ఫుల్ టు అడ్మిన్స్ ఆల్సో. ఓకే ఓకే అండి, చాలా బాగుందండి మిమ్మల్ని కలుసుకోవడం. అలాగే ఈ నర్సరీ మేళకి ఎన్నోసారి వచ్చారండి మీరు? ఇప్పుడు వచ్చానండి నేను, మా ఫ్రెండ్ జాన్ లో కూడా వచ్చారా మీరు? కొన్ని అంటే తెలియదు అప్పటికి, సిటీజీ 3 లేదు నేను, కానీ ఇప్పుడు తెలిసాక నాకు బెనిఫిట్స్ అన్ని వచ్చినాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సిటీజీ 3. ఓకే అండి, మీ గ్రూప్ మెంబర్స్ అందరి మధ్యన బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ బాగా ఎక్కువైపోయింది మాకు సిటీజీ వల్ల. అవును, చాలా అంటే చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్స్ అలాట్. మీరు ఏ గ్రూప్ నుంచి వచ్చారు? సిటీజీలో ఉన్న బెనిఫిట్స్ చెప్పండి. సిటీజీలో జాయిన్ అయితే చాలా ఉన్నాయండి బెనిఫిట్స్. కొద్దిగా గట్టిగా మాట్లాడు. ఇక్కడికి వచ్చినాం కదండి మేళాలో, మాకు ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంది. ఓకే, మళ్ళీ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీస్ తెప్పిస్తున్నారు కదా. అవును, చాలా తక్కువ ధరలో ఉంటాయి, హోల్సేల్ దాంట్లో ఉంటాయి. రీసెంట్ గా ఏమేమి తెప్పించారండి? అందరూ వస్తే అదొక ఎంజాయ్మెంట్ కదండి అందరితో. మనం మామూలుగా వాట్సాప్ మీదనే ఎక్స్చేంజ్ చేసుకుంటుంటాం, కానీ ఇలాంటి మీటప్స్ ఉంటే వి కెన్ సీ ఈచ్ అదర్. యా ఓకేనండి. మృణాలిని గారు మనతో ఉన్నారు. అసలు ఆ గ్రూప్ ఆమె ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారో, ఆ గ్రూప్ మెంబర్స్కి ఆమె ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. హాయ్ మ్యామ్, నా పేరు మృణాలిని. మేము బేసిక్గా ఇన్ఫినిటీ గార్డెన్స్ గ్రూప్ బేసిక్గా షేర్ అండ్ స్వాప్స్ కోసం స్టార్ట్ చేసాము. ఓన్లీ స్వాప్సే కాకుండా షేర్స్ కూడా జరుగుతాయి మా గ్రూప్. ఓకే, మాక్సిమం ఎవరైనా గివ్ అవేస్ కింద ఇస్తారు. తర్వాత ఎవరైనా ఏమైనా సీడ్స్ అవి అడిగితే నేను పర్సనల్ గా పంపిస్తూ ఉంటాను. సీడ్స్ అవి పోస్ట్ చేస్తాం అవుట్ స్టేషన్ కి. ఈ మొక్కలని ఏంటి మేడం, చాలా మొక్కలు తెచ్చారు మీరు. ఇవేంటి ఇవన్నీ? ఇంత పెద్ద ఇన్ని తెచ్చేసారు. ఇవన్నీ ఏంటి చెప్పండి. ఇప్పుడు మన గ్రూప్ తరపున వచ్చిన మెంబర్స్ కి పంచడానికి తీసుకొచ్చాం. వావ్, థ్యాంక్స్ అలాట్. ఇంకా లక్కీ డ్రా ఏదో తీస్తున్నట్టున్నారు. అదిగో చిట్సేవి కృష్ణకాంత్ గారు షోదం అంటే ఇదిగో వన్ లక్కీ విన్నర్ అన్నమాట. ఎవరికి తెలియదు గ్రూప్ లో ఇంకా. ఓకే, తొందరగా లక్కీ డ్రా తీసేయండి అయితే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్. अजय कुमार. ఓకే, మీరు సిటీ ఆఫ్ టెర్రస్ गार्डन ग्रुप मेंबर కదా सर? आप सिटी ऑफ टेरेस ग्रुप का मेंबर है ना? हाँ. आप वो ग्रुप में आप रहने से क्या क्या फायदे हैं बता दीजिए सर, बेनिफिट्स ऑफ ज्वाइनिंग इन दैट ग्रुप. At least you meet around people. Okay. और साथ में you can share the plants and all whatever you are having. So Okay. it's a good experience.
because when you develop some plants, definitely you will get some different varieties. Okay. And because of limited space, you cannot have many varieties. Okay. So if you go on exchanging with others, so Okay. definitely it gives you more pleasure. Ah. Side by side, there is also propagation of various plants. Okay. So it's really beneficial Okay. to the society, Yeah. as well as for your own mind also. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎలా. పేరేంటి? వినూత్న మీరు ఏ గ్రూప్ నుంచి వచ్చారు? ఇన్ఫినిట్ గార్డెనర్స్ అండి. ఓకే, ఆ గ్రూప్ వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి? సో మేము ఒక అరౌండ్ 8 months నుంచి ఈ గ్రూప్ లో ఉన్నాము. సో మేము మాకు తెలియని ఇన్ఫర్మేషన్, మా దగ్గర లేని ప్లాన్స్ ఇవన్నీ షేర్ చేసుకోవడం వల్ల మా దగ్గర కలెక్షన్ పెరుగుతుంది. నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే అందరూ చెప్తున్నారు మీరు వాటర్ ప్లాంట్ ఎక్స్పర్ట్ అని. ఎలా పెంచుతున్నారండి వాటర్ ప్లాంట్స్ ని? సో టెర్రస్ మీద టబ్స్ పెట్టేసి మన నార్మల్ 100 రూపీస్ టబ్స్ లోనే పెంచుతున్నానండి. అది ఒకటి డౌట్ అండి, డబుల్ టబ్ మెథడ్ మంచిదా, సింగిల్ టబ్ మెథడ్ మంచిదా? అంటే ఏదైనా ప్రాబ్లం లేదండి, కానీ జనరల్లీ మన దగ్గర స్పేస్ తక్కువ. యాజ్ అ టెర్రస్ గార్డెనర్స్ వీ హావ్ లిమిటెడ్ స్పేస్. అందుకని చెప్పేసి టబ్ అండ్ టబ్ పెడితే ఏమవుతుంది అంటే తక్కువ స్పేస్ లో ఎక్కువ బ్లూమ్స్ మనం సాధించవచ్చు. అంటే టబ్ అండ్ టబ్ లోనే ఎక్కువ బ్లూమ్స్ వస్తాయి మనకి? యా, బ్లూమ్స్ అయితే టబ్ అండ్ టబ్ లో వస్తాయండి. కానీ రిగార్డింగ్ ప్లాంట్స్ చూసుకుంటే మాత్రం పెద్ద 100 రూపీస్ టబ్ లో పెడితే మనకు ప్లాంట్ సైజ్ పెరిగి ప్లాంట్స్ ఎక్కువ వస్తాయి. ఫ్లవర్స్ కావాలంటే మటుకు మనకు టబ్ అండ్ టబ్. టబ్ అండి. అంటే బేసిక్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు వాటర్ లిలీ ప్లాంట్స్ ఇంత ఈజీగా మనం పెట్టుకోవచ్చు అని. సో అంతకు ముందు నేను గార్డెనింగ్ స్టార్ట్ చేయక ముందు వాట్ ఐ నో అబౌట్ ఇస్ వాటర్ ప్లాంట్స్ పెద్ద పెద్ద లేక్స్ లో కానీ అలా మాత్రమే పెరుగుతాయి అని. బట్ యూ డోంట్ బిలీవ్, నాకు 6 inch పాట్ లో మినిమం 2 to 3 బ్లూమ్స్ వచ్చేవండి ఎవ్రీ వీక్. ఓకే మేడం. అంటే 6 inch పాట్ ఇస్ లైక్ ఇప్పుడు లైక్ మనకు అసలు టెర్రస్ కూడా అవసరం లేదు. 6 inch పాట్ అంటే హాయిగా లైక్ సింపుల్ బాల్కనీలో కూడా జస్ట్ ఎండ వస్తే చాలు. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మిగతా ప్లాంట్స్ కంటే కూడా వాటర్ లిలీ ప్లాంట్స్ ఆర్ ఈజీ టు కేర్ అండ్ ఈజీ టు మెయింటైన్. వెరీ గుడ్. పనిలో పనిగా పాటింగ్ మిక్స్ కూడా చెప్పండి మేడం. పాటింగ్ మిక్స్ కూడా పెద్దగా ఏం లేదండి. వర్మీ కంపోస్ట్ బెడ్ ఒకటి చేస్తాము, అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ కన్వీనియన్స్. కొందరికి కౌడంగ్ మాన్యూర్ దొరకచ్చు, కొందరికి వర్మీ కంపోస్ట్ దొరకచ్చు. ఏదైనా ప్రాపర్లీ డికంపోజ్ అయిన మాన్యూర్ ని ఫస్ట్ ఒక 2 inch బెడ్ లాగా వేసుకొని ఆ పైన మనం నార్మల్ రెడ్ సాయిల్ యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇంకో మిత్ ఉంది, క్లే సాయిల్ మాత్రమే కావాలి అని ప్రతి బయట చెప్తున్నారు. అవునవునండి. సో అది కూడా మనకి దొరకదు అని అనుకుంటాము. కానీ నార్మల్ రెడ్ సాయిల్ అండి, దానికి కోకోపీట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఓకే. మెయిన్ వాటర్ అయితే ఇంకా కంపల్సరీ, అది వాటర్ ప్లాంట్ అవ్వడం వల్ల. సో అంతే అండి. వాటర్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలంటారు? వాటర్ కూడా కంప్లీట్ గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. 6 months కి ఒకసారి చేంజ్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే మనం బాల్కనీస్ లో పెంచుకున్నప్పుడు ఫిషెస్ యూజ్ చేస్తాం కదా, సో ఆల్మోస్ట్ క్లీనింగ్ అదే చేస్తుంది. వీక్లీ అంటే మనకి వాటర్ లెవెల్ తగ్గినప్పుడు జస్ట్ ఒక 2 to 3 mugs యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వింటర్స్ లో రైనీస్ లో అయితే పెద్దగా అవసరం ఉండదు. సమ్మర్స్ లో అయితే మేబీ డైలీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్. అందరూ కూడా మంచిగా ఇక్కడ పులిహోర తింటున్నారు. ఆ స్పాన్సరర్ ఎవరంటే కృష్ణకాంత్ గారు, ఎక్స్ట్రీమ్లీ సారీ, కృష్ణకాంత్ గారు. పులిహార కలిపిన వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ మా గ్రూప్ మెంబర్ అందరి తరఫున. ఇంకా కూల్ డ్రింక్స్, ఇంకా ప్లాంట్స్ ఎక్స్చేంజ్లు ఒక రేంజ్ లో ఉన్నాయి ఇక్కడ. చాలా చాలా ఎంజాయ్ చేసినాం. అది ఇంకా సో చాలా మంచి ఎంజాయ్మెంట్ ఉందండి ఇక్కడ నర్సరీ మేళాలో. మేమందరూ కూడా కలిసాము. ఇప్పుడు దాకా గ్రూప్ లో చాటింగ్ మాత్రమే, పర్సనల్ గా ఇప్పుడు కలుసుకుని మటుకు ఇవన్నీ షేర్ చేసుకుని చాలా ఎంజాయ్ చేసాము. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి కంటెంట్తో మీ ముందుంటాను.
రాబోయే వీడియోస్ అన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గ్రేప్స్ గురించి వాటి గురించి అప్లోడ్ చేయబోతున్నాను, ఎలా పెంచాలనేది. సో మీరు తప్పకుండా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా రిక్వెస్ట్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ చేయండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం. బాయ్ బాయ్.